క్షోణితలంబునన్నుదొడు శోకంగ మృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అమ్మవారి యొక్క పేరు, సరస్వతి అమ్మవారి యొక్క పేరు శారద అంటారు. తేట తెల్లగా ఉన్నటువంటి అమ్మవారు. అమ్మవారి యొక్క చేతిలో స్ఫటికమాల, అది జపానికి చిహ్నం. శుకము అనగా చిలుక, కామానికి చిహ్నం. పుస్తకము వేద శాస్త్రములకు చిహ్నంగా ఉంది. అదేవిధంగా పద్మము ధనరాశులకు. అందుకని మనకి ధనము అంటే డబ్బే కాదు. ధనమగ్నిర్ధనం వాజుర్ధనం సూర్యో ధనం పశు. ఆరోగ్యం కూడా ధనమే. అదేవిధంగా పశు సంపద కూడా ధనమే. ఆ విధంగా విద్వాన్ సర్వత్ర పూజయేతు. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఉన్నట్లయితే ఏ దేశమైనా వెళ్ళవచ్చు. చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలా, వాక్కు అనుగ్రహం ఉంటే సరిపోతుంది. అందుకనే విద్వత్వంచ నృపత్వంచ నైనతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రాజు, మన దేశానికి సంబంధమైనటువంటి ఒక రాజు, ఆ దేశానికే ఉపయోగం. ఆయన అందరూ కూడా పొగుడుతూ ఉంటారు, ఆయన్ని పూజిస్తూ ఉంటారు. వేరే దేశానికి వెళితే ఆయన్ని పూజించరు. విద్వాన్ సర్వత్ర పూజయేతు. చక్కటి చదువుల తల్లి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి పండితుడు ఏ దేశానికి వెళ్ళినా పూజిస్తూ ఉంటారు.